తీసుకోవాల్సింది. రైట్ సార్. జయరామ్ గారు, చూస్తున్నాం ట్రంప్ టారిఫ్ వార్ అన్నప్పటి నుంచి భారత్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది, చాలా దేశాలతో మైత్రిని కొనసాగిస్తూ ఉంది. సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి సంబంధించి కానీ, సో యూరోపియన్ యూనియన్లతో సంబంధాల గురించి కానీ, ఇజ్రాయెల్కి సంబంధించి పర్యటన కానీ, సో ఎక్కడా కూడా ఆ టారిఫ్ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతూనే ఇతర దేశాలతో కూడా మైత్రిని కొనసాగిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు భారత వ్యూహాన్ని మొత్తంగా? డెఫినెట్ గా ఇప్పుడు మోడీ గారు తీసుకున్న ఏ డెసిషన్ ఏదైతే ఉందో ఇతర దేశాలతోని సత్సంబంధాలు కొనసాగించడం లోపల ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సో ఆయా దేశాలతోని మనం ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాం అనేది చాలా కీలకం. అంటే ఓన్లీ వెపన్స్ ఇతర సామాగ్రి చేసుకోవటం వల్ల కొంత ప్రయోజనాలు ఉండొచ్చు. సో మనకు బెనిఫిట్, మన శత్రు దేశం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రొటెక్ట్ గా ఉండొచ్చు. కానీ ఈ దేశంలో ఉన్న బిడ్డలను కాపాడుకోవడం కోసం, చదువునివ్వడం కోసం మనం ఇతర దేశాల నుంచి ఏం దిగుమతి చేసుకుంటున్నాం, ఇది చాలా కీలకమైనది. అంటే ఇజ్రాయెల్, ఇప్పుడు మనం ఇజ్రాయెల్తో చేసుకున్నాం కాబట్టి ఇజ్రాయెల్ లోపల ఉండే కారికులం కావచ్చు, ఇజ్రాయెల్లో ఉండే మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఇతర మెడికల్ అథెంటికేటెడ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇప్పుడు మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మరి అదెందుకు చేసుకోలేకపోతున్నాం మనం? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ మీకు ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మొన్నటి వరకు చూసిన ఈవెన్ మీకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఇజ్రాయెల్ చాలా పగడబందిగా బందోబస్తుగా ఉన్నాయి. 24 hours ఇద్దరు పేషెంట్స్ కి ఒక కాన్సన్ట్రేటర్ నుంచి ఆక్సిజన్ సప్లై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ సర్జరీస్ లోపల ఇజ్రాయెల్ చాలా వినూత్నమైన రీసెర్చ్ చేసింది. క్యాన్సర్ ఎక్విప్మెంట్ లోపల ఇజ్రాయెల్ చాలా గొప్ప రీసెర్చ్ చేసింది. పీడియాట్రిక్ సర్జరీస్ లోపల చాలా అత్యున్నతమైన రిజల్ట్స్ చూపించేసింది. రాయల్ మెడికల్ కాలేజ్ లో ఉండే రిజల్ట్స్ కంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన రిజల్ట్స్ చాలా గ్రేట్ గా ఉన్నాయి. ఇంకోటి కారికులం, ఇతర కారికులమ్స్ కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ కారికులము వాళ్ళకు విద్యతో పాటు ఆ సైన్యం లోపల చేరే విధానాన్ని కూడా వాళ్ళు కారికులం ఒక భాగంగా వాళ్ళు తయారు చేసేసారు. అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ లాగా కాదు, దేశ భద్రత కూడా ఉపయోగపడాలని చెప్పేసి 3 years మ్యాండేట్ గా పనిచేయాలన్న విషయాన్ని ఇజ్రాయెల్ ఆ దేశాన్ని ఆ పౌరులకు ఇచ్చేసి వాళ్ళు ఆ కారికులం ని క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ మన దేశం లోపల రాజ్యాంగాన్ని మనం చెప్పలేకపోతున్నాం. అంటే మనం ఇతర దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు ఓకే, రైట్, ఇది డెఫినెట్ గా కావాల్సిందే. అన్ని దేశాలతోని మనం సత్సంబంధాలు ఉండాల్సిందే, మనల్ని మనం కాపాడుకోవాల్సిందే. మనము సో ఒక ఇండివిజువల్ గా మనం మన పవర్ అని మనం చూపించాల్సిందే. కానీ అదొక్కటే సరిపోదు కదా. సో ఈ రోజు మనకుండే యువతను మనము ఏ విధంగా గైడ్ చేస్తున్నాము? మీకు ఇంకొక రావు గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, సో మన అన్నకు తెలుసో నాకు తెలియదో కానీ ఇజ్రాయెల్ లోపల కొన్ని వెబ్సైట్స్ ను పూర్తిగా వాళ్ళు నిషేధించారు. చిన్నపిల్లలకు దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఏ కార్యక్రమం అయితే ఉందో, ఏదైతే అవసరమో ఆ వెబ్సైట్స్ నే వాళ్ళకు అవైలబుల్. ఇక్కడ కూడా ఇప్పుడు దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో త్వరలోనే ఆ మార్పులు అయితే వస్తాయి అనుకుందాం. ఇక్కడ మనం చెప్తూనే ఉన్నాం 12 సంవత్సరాల నుంచి కొన్ని వెబ్సైట్స్ ను బ్యాన్ చేస్తుండగా ఇంతవరకు ఏది బ్యాన్ జరగలేదు. ఈవెన్ పాన్ వీడియోస్ కూడా, పాన్ ఇండస్ట్రీ ఈ రోజు మన దేశం లోపల జరుగుతున్న బిజినెస్ అంటే దగ్గరగా 48,000 కోట్ల బిజినెస్ జరుగుతుందండి. నిన్న కూడా చాలా సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన పరిస్థితి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కూడా ఉక్కుపాదం మోపిన పరిస్థితి, కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూసాం. దాంతో పాటు వచ్చేసి నాట్ ఓన్లీ పాన్ బిజినెస్, ఇప్పుడు రూపురేఖలు మార్చుకొని మళ్ళీ బెట్టింగ్ యాప్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయి. దానికి మొత్తంగా ఇజ్రాయెల్ నుంచి అసలు ఎటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలంటారు? ఏం సలహా ఇస్తారు? అది నేను చెప్పాల్సుకున్నాను. ఈ రోజు హెల్త్ సంబంధించిన విషయం కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ, ఏ దేశం నుంచి నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, మనం ఏ దేశంతోనే ఒప్పందాలు చేసుకుంటే ఈ రోజు ఆ దేశం నుంచి మనం తీసుకొచ్చిన బాధ్యత. చైనా లోపల ఈ రోజు అత్యున్నతమైన ఎడ్యుకేషన్ ఉన్నది మెడికల్ ఎడ్యుకేషన్, రైట్. సో ఈ రోజు అంత చీప్ గా మీకు ప్రపంచం లోపల ఎక్కడ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ అంత చీప్ లేదు. అమెరికా లోపల ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి మనకు 1,50,00,000 ఖర్చు అయితే అమెరికా లోపల 12 కోట్లు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలంటే. ఇక్కడ 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అమెరికా లోపల 8 కోట్ల రూపాయలు. అదే ఇజ్రాయెల్ విషయానికి వచ్చినట్టు అవుతే మాత్రం 15 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ, ఇజ్రాయెల్ అంటున్నాను. చైనా విషయానికి వస్తే అంటే ఈ రోజు మనం ఎందుకు దాన్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాము? ఎందుకు మన దేశాన్ని మనం దాన్ని
ఈ రోజు ఏ విద్యార్థినైనా మన దిశ మార్చాలంటే మన దేశం లోపల కీలకంగా విద్యార్థులను చూసుకోవాలి, యువత మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ యువత మీద ఇతర దేశాలు కాన్సన్ట్రేట్ చేసిన విధంగా ఈ రోజు హెల్త్ ఎడ్యుకేషన్ మీద మనం కేటాయింపులు కానీ ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాము, ఎందుకు దాన్ని మనం చేసుకోలేకపోతున్నాం అంటే ఇతర దేశాల నుంచి ఒక వెపన్స్ ఇవే కాదు కదా, దాంట్లో ఫైన్లు వేయడమే కాదు కదా. ఈ రోజు మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్ లోపల ఫైన్ చేయాలంటే ఇతర దేశాలకు పోయి చేసి మనం ఫైన్ చేస్తున్నాం. ఈ రోజు పోలీసులకు అప్పగించిన, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకు అప్పగించినది ఏంటి అంటే ఈ రోజు ముఖ్యమంత్రి మీ జీతాలు మీరు సంపాదించుకోండి, జనాల మీద బాధేసి ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. జయరామ్ గారు కావాలో అది మనం తీసుకోకుండా ఓన్లీ దీన్ని గొప్పగా చూపించే ప్రోగ్రామే కాకుండా మన దేశానికి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందంటారు. అన్ని అవసరమే, వాటన్నిటిని మనం దిగుమతి చేసుకొని దాంట్లో పాజిటివ్ గా మనం మన యువతను నడిపించుకోగలిగితే మన దేశం అన్నిట్లో ముందుంటుంది అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా ఒక దేశ ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడు